అమ్మా సార్. ప్రణీత్ అనే పేషెంట్ ఎక్కడ? సార్ రైట్ సైడ్ ఐసీయూలో ఉన్నారు. అటువైపా? అవును సార్. ఓ, రండి. ఇది ఓ, ఏమండి మన ప్రణీత? అయ్యో దేవుడా! మంచిగా మన ప్రాణుకేం కాదు, నువ్వు బాధపడకు. ఎక్స్క్యూజ్ మీ. నానా, డాక్టర్ గారు. డాక్టర్, నా కూతురికి. ఓ, ఆ అమ్మాయి మీ కూతురా? అవును డాక్టర్. ఇప్పుడు నా కూతురు కండిషన్ ఏంటి? ప్రమాదమే లేదు కదా? ప్లీజ్ డాక్టర్ చెప్పండి. సార్ ప్లీజ్ ఎమోషనల్ అవ్వకండి. తన ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. తనని హాస్పిటల్కి తీసుకురావడం ఇంకో 10 నిమిషాలు లేట్ అయి ఉంటే మీరిప్పుడు తనని ప్రాణాలతో చూసుండేవాళ్ళు కాదు. డాక్టర్, బెటర్ యూ ఆల్ థ్యాంక్స్ దమ్. సరే డాక్టర్, ఇంతకీ మా ప్రణీతని హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేసింది ఎవరు? తన పేరు రాజశేఖర్. రాజా అని చెప్పాడు, కానీ అడ్మిషన్ ఫామ్లో రాజశేఖర్ అని ఉంది. వెనకాల తన వైఫ్ కూడా వచ్చింది. తన పేరు అక్షయ. ఇంకో విషయం, తనకు కావాల్సిన బ్లడ్ మా బ్లడ్ బ్యాంక్లో అవైలబుల్ లేదు. మీ కూతురికి రాజశేఖర్ బ్లడ్ ఇచ్చి తన ప్రాణాలు కాపాడాడు. ఆ తర్వాతే తెలిసింది ఈ అమ్మాయి తన చెల్లెలే అని. రియల్లీ షీ ఈజ్ సో లక్కీ. థ్యాంక్స్ డాక్టర్. ఇప్పుడు మా కూతుర్ని మేము చూడొచ్చా? నో 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 నో, తను ఇప్పుడు అన్కాన్షియస్లో ఉంది. 1 అవర్ అబ్జర్వేషన్లో ఉండాలి. దయచేసి పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి. ఓకే డాక్టర్. ఓకే. ఏమండే, అనుకోని ప్రమాదం జరిగి రోడ్డు మీద ఏ దిక్కు లేకుండా పడున్న మన బిడ్డని రాజా అక్షయ హాస్పిటల్కి తీసుకొచ్చి కాపాడారు. కాదు, రాజా వాడి చెల్లెల్ని కాపాడుకున్నాడు. ఎన్ని గొడవలు పడినా, మనుషుల మధ్య ఎంత దూరం పెరిగినా రక్త సంబంధం మనుషుల్ని ఒక్కటి చేస్తుంది అనడానికి ఇదేనండి ఆధారం. దూరమైంది మనుషులే కాని మనసులు కాదు అని నిరూపించాడు. అవును నాన్న, ప్రణీత్కి యాక్సిడెంట్ జరిగిన అదే టైంకి రాజా అక్షయ అక్కడికి రాకుండా ఉండుంటే అక్కడున్న వాళ్ళు అంబులెన్స్కి ఫోన్ చేసి వదిలేసేవారు. సరైన టైంకి ప్రణీత్ని హాస్పిటల్కి తీసుకొచ్చే వాళ్లే కాదు. ఇందాక డాక్టర్ చెప్పినట్టు 10 నిమిషాలు ఆలస్యమై ఉన్నా. నో నో రాఘవ్, నో. నా ప్రణుకేం కాదు, ఏం కాకూడదు. ఏమండి, మీరిలా కంగారు పడుతుంటే నేను చూడలేకపోతున్నాను. రాఘవ్ చెప్పింది ఒకవేళ టైంకి తీసుకురాకపోయింటే అని. కానీ ఆ దేవుడే మన రాజా అక్షయల్ని అక్కడికి పంపించి సరైన సమయానికి మన ప్రణీతని హాస్పిటల్లో చేర్చేలా చేశాడు. మంజులా, వాడు మన ప్రణీతని తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చాడు. నేను కాదనట్లేదు. అలా అని ఇన్నేళ్లు నన్ను కోర్టుల చుట్టూ తిప్పి అవమానించడం, నా కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టి అసోసియేషన్లో నన్ను తలదించుకునేలా చేయడం, ఇదంతా నన్ను మర్చిపోమంటావా? చెప్పు. అలా మాట్లాడతారేంటండి? రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మన కూతుర్ని వాళ్ళు హాస్పిటల్కి తీసుకొచ్చి దాని ప్రాణాన్ని కాపాడారు. నేను దాని గురించి మాట్లాడుతుంటే మీరు కంపెనీ వ్యాపారం అంటూ మాట్లాడతారేంటి?
ఇప్పుడు కూడా మీకు మీ పంతం పరువు మాత్రమే ముఖ్యమా? అవును అవును, నాకవే ముఖ్యం. ఇన్నాళ్లుగా వాటితోనే బతికాను, ఇకపై కూడా వాటితోనే బతుకుతాను. ఇప్పుడు ఒక్కసారిగా అవన్నీ వదిలేసి వాడి ముందు చేతులు జోడించి నిలబడమంటావా? అంటే కూతురు ప్రాణం క్షేమం కన్నా మీకు మీ పరువు పరపతి ముఖ్యమన్నమాట. నాన్న, ఈ టైంలో కూడా మీరు ఇలా మాట్లాడతారేంటి నాన్న? హ, ఇలాగే మాట్లాడతాను. వాడు కాకపోతే దారిని పోయే వేరే ఎవరైనా నా కూతుర్ని హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేసేవారు. హ్మ్, వాడేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు దేవుణ్ణి చేసి మాట్లాడుతున్నావు. నాకు తెలీదా నా కూతుర్ని కాపాడుకోవడం? ఈ హాస్పిటల్ కాకపోతే ఇంకో హాస్పిటల్, అవసరమైతే అమెరికాకి తీసుకెళ్ళైనా నా ప్రాణుని కాపాడుకునేవాణ్ణి. హ్మ్, ఇక నా ముందు వాడి పేరెత్తకు, అర్థమైందా? సిస్టర్, బీపీ చెక్ చేసావా? చేశాను సార్. ఓకే. ఇక టిప్స్ ఇవ్వకు. ఓకే సార్. టైంకి బీపీ చెక్ చేస్తూ ఓకే సార్. పల్స్ మీటర్ చూస్తూ ఉండు. అలాగే సార్. ఓకే. ఏమండి, మీరిలా మాట్లాడతారని నేను కొంచెం కూడా అనుకోలేదు. ఇన్నాళ్ళు మీరిలా మాట్లాడుతున్నారంటే మీరడిగిన సంతకం పెట్టలేదు కాబట్టి రాజా ఇబ్బంది పెడుతున్నాడని కోప్పడుతున్నారు అనుకున్నాను. మరిప్పుడు మీరు ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే మీ కూతురు ప్రాణాలు కాపాడాడు కదా, దాని గురించి కొంచెం కూడా ఆలోచించరా మీరు? చూడు మంజుల, ఒళ్ళంతా గాయాలు చేసి చివరన ఒక్క గాయానికి మందు రాస్తే మిగిలిన గాయాలు వాటికవే మానిపోవు. మాట్లాడితే కొంచెమైనా న్యాయం ఉండాలండి. ఈ పరిస్థితుల్లో ఉన్న కూతుర్ని చూసేనా మీరు మారతారు, మారి అర్థం చేసుకుంటారు అనుకున్నాను. అది నా అత్యాశ అని మీరు మళ్ళీ నిరూపించారు. రే ప్రకాశం, డాక్టర్ ఏమన్నాడు? కాలు పూర్తిగా నయం అవడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందని చెప్పాడు? ఇప్పుడు పర్లేదు సత్యం, మెల్లగా నడుస్తూ ఉండమని చెప్పారు. ఇంకో వారంలో నొప్పి నుంచి కోలుకొని పూర్తిగా నయమవుతుందని చెప్పారా. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది ప్రకాశం. నువ్వేమి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. ఏయ్, అప్పుడే ఆకలేసిందా? ఇంకా వంట అవ్వలేదు, అయ్యాక పిలుస్తాం, వెళ్ళండి. అమ్మో, ఎందుకమ్మా ఏదో ఒకటి అంటూనే ఉంటావు? ఏయ్, అమ్మా ఊరుకో అమ్మా, ఇప్పుడు తనతో వాదన అవసరమా? నీకు తెలీదు సత్యం, ఇది తేనె పూసిన కత్తి. అప్పుడప్పుడు చురకలంటిస్తేనే దారిలోకి వస్తుంది. అక్షయ, ఏ అక్షయ, అక్షయ! రత్నమల్లి రామ్మా, ఇలా వచ్చి కూర్చో. అన్నయ్య గారు, నేను మీ మర్యాదల కోసం రాలేదు, నా హక్కుని సాధించుకోవడానికి వచ్చాను. హక్క? ఏయ్, నా కూతురు గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. అయినా ఇది నీ ఇల్లు కాదు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి. అక్షయ అత్తవారి ఇల్లు. ఆహా, హ, ఆ సంగతి మీకు గుర్తుంది కదా. మరి ఏ మొహం పెట్టుకుని కూతురింటికి తేరగా వచ్చి కూర్చుని తింటున్నారు? ఏ మీకు సిగ్గుసరం లేదా?